ముఖ్యమంత్రి గారు నాకు సూచన చేయడం జరిగింది. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి హైదరాబాద్ నగర ప్రజలకే కాదు, తెలంగాణ రాష్ట్ర పౌరులకు నా విజ్ఞప్తి ఒకటే. చరిత్రను గమనించినప్పుడు నదీ పరివాహక ప్రాంతంలోనే నాగరికత అభివృద్ధి చెందింది. సముద్రాల చెంతనే వ్యాపార కేంద్రాలుగా రాణించినాయి. ఈరోజు ఎక్కడైతే సముద్రం ఉందో సముద్రం పక్కన ఉన్న నగరాలన్నీ కూడా గొప్ప గొప్ప వ్యాపార కేంద్రాలుగా మారినాయి. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖపట్నమైనా తీసుకోండి, ఈనాడు నెల్లూరు ప్రాంతంలో కృష్ణపట్నం పోర్టునైనా తీసుకోండి, దేశంలో ఎక్కడైనా మీరు చూడండి, కలకత్తా నగరాలు కానీ, ముంబై నగరం కానీ, చెన్నై నగరం కానీ, ఏ నగరాన్ని తీసుకున్నా సముద్రపు ఒడ్డున్న నగరాలు, రాష్ట్రాలే అంతంత గొప్పగా రాణించడం జరిగింది. ఆర్థిక అభివృద్ధి జరిగింది. ఈ ఆర్థిక అభివృద్ధి పరిశ్రమల యజమానులకే కాదు, అందులో శ్రమ చేసే ప్రతి చదువుకున్న చదువు లేని వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా నిర్మూలించడానికి ఈ సముద్రాలు, ఈ నగరాలు, ఈ నదులు, ఈ పరిశ్రమలన్నీ కూడా ఉపయోగపడ్డాయి. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనకు అన్నీ ఉన్న సముద్రపు ఒడ్డు లేకపోవడం, మనకు కృష్ణా, గోదావరి, అదేవిధంగా మూసి, ఈసా నదులు ఉన్న ఈ నదులను సరైన విధంగా ఒడిసి పట్టుకుపోవడం వల్ల, ఈ నదీ జలాలను సరైన విధంగా వినియోగించుకోకపోవడం వల్ల కొన్ని తరాలు నష్టపోయినాయి. వీటిని వినియోగించకపోతే పర్వాలేదు, కానీ వీటిని కలుషితం చేసి కాలుష్యం వెదజల్లే పరిశ్రమలుగా ఈ నదులను మనం తయారు చేసినాం. ఇది ప్రకృతి వల్ల జరిగింది కాదు, ఇది ప్రజల వల్ల జరిగిన తప్పిదం, ఇది మానవ తప్పిదం. ఈ మానవ తప్పిదాన్ని తెలిసో తెలియకనో, ఆనాడు పరిస్థితులు లేకనో ఈ తప్పిదాలకు పాల్పడడం వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాదు నగరమే కనుమరుగయ్యే పరిస్థితులు ఈనాడు దాపురించినాయి. దీనికి ఉదాహరణే ఢిల్లీ నగరం. ఢిల్లీ రాజకీయ కేంద్రం. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, పార్లమెంటు భవనాల నుంచి సుప్రీంకోర్టు వరకు పెద్ద పెద్ద విద్యా సంస్థలు, పెద్ద పెద్ద విదేశీ పెట్టుబడులు వచ్చిన ఢిల్లీ నగరం ఈరోజు ఆ నగరం వెదజల్లుతున్న కాలుష్యం వల్ల ఈరోజు ఆ నగరంలో జనజీవనం స్తంభించింది. వాహనాలను ప్రభుత్వమే నిలిపేసింది, పాఠశాలలను ప్రభుత్వమే బంద్ పెడుతుంది, ప్రభుత్వ కార్యాలయాలనే ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తుంది, పార్లమెంటు కూడా సెలవులు ప్రకటించవలసిన పరిస్థితి వచ్చింది. నేను ఒక్కటే అడుగుతున్న ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను, ఢిల్లీ నగరంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఉన్నా కాలుష్యాన్ని మనం సరైన సమయంలో నియంత్రించకపోవడం వల్ల యమునా నది కాలుష్యమై ఢిల్లీ నగరాన్ని కప్పేస్తుంటే ప్రభుత్వ